బ్యానెట్ ఓపెన్ చేయి. डोर बंद करो. కంప్లీట్ సీల్డ్. ఓకేనా, రైట్. సో ఓవరాల్ లుక్ అనేది చూసేసారు కదా. సో ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా అంతా కూడా మీకు చూపించేశాను. క్లోజ్. రైట్, పట్టుకో ఒకసారి, జాగ్రత్త. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. నా గొంతు బాగాలేదు, బయట వాటర్ తాగడం వల్ల కొంచెం ఎలర్జీలా అయింది. సో అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మహేంద్ర XUV 500 సేల్ అయితే తీసుకురావడం జరిగింది. బంపర్ ఆఫరు, మంచి కత్తి లాంటి బండి. 2014 11వ నెల బండి, W8 వర్షన్ అండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. సో వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, అన్ని పీసులు, డోర్లు కానీ అంతా కూడా ఒరిజినల్. అండ్ అన్నట్టు ప్రజెంట్ వెహికల్ కూడా రన్నింగ్ కండిషన్లో అయితే ఉంది, అంటే ఇంజన్ స్టార్ట్ కండిషన్లో అయితే ఉంది. సో వెహికల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉందండి. అటు తెలంగాణ వాళ్ళకు గాను, ఆంధ్ర వాళ్ళకు గాను, కర్ణాటక వాళ్ళకు గాను, ఎవరికైనా కూడా మనం వెహికల్ అయితే సేల్ చేస్తాం. సో వెహికల్ టైర్లు కండిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ బ్యాక్ కూడా కంప్లీట్గా గుడియర్కి సంబంధించిన బ్రాండ్. సో 4కి 4 టైర్లు కూడా 100కి 100% అయితే ఉంది, సీల్ టైర్లు అని చెప్పాలి. సో ఇన్సూరెన్స్ కూడా మనకి నవంబర్ వరకు అయితే ఉందండి. ఓకేనా, నెక్స్ట్ మన వచ్చే నవంబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీలో ఉంది. సో ఓవరాల్ లుక్ అయితే చూసారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే W8లో ఫ్రంట్ LED వస్తుంది. ఓకేనా, W6కి మనకి డిఫరెంట్ ఉంటుంది. W6కి కూడా ఉంటుంది, W4కి రాదు యాక్చువల్లీ. సో ఈ 4 కూడా అలై వీల్స్. కింద మనకి స్టెప్నీ టైర్ కూడా బాగానే ఉంది. స్టెప్నీ టైర్ ఒకసారి చూపిద్దా. స్టెప్నీ టైర్ కూడా బాగానే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ ఎలా ఉందో బండి. సో చాలా బాగుంది బండి. ఫుట్ రెస్ట్ కూడా ఉంది మనకి. మహేంద్ర బ్యాడ్జింగ్, XUV 500 W8 బ్యాడ్జింగ్ మనకి వెనక అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా రివర్స్ కెమెరా కూడా మనకి మంచి కరెక్ట్గా చిన్న హోల్ పెట్టి చేశారండి. రివర్స్ సెన్సర్ కూడా ఉంది. సో కింద చూసుకున్నట్లయితే మనకి స్టెప్నీ టైర్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. స్టెప్నీ టైర్ కూడా మీకు 75% అయితే ఉంది. సో అదేవిధంగా రైట్ సైడ్ కండిషన్ అయితే చూడొచ్చు మీరు. రైట్ సైడ్ కండిషన్ అయితే చూడొచ్చు. దగ్గర రైట్ సైడ్ కండిషన్ అయితే చూడొచ్చు. మనకి డోర్లు ఓపెన్ చేసుకున్నట్లయితే డేంజర్ లైట్, అదేవిధంగా మనకి ఫుట్ రెస్ట్ పైన ఏదైతే XUV 500 అది XUV 500 బ్యాడ్జింగ్ అయితే ఉంది. సో బ్యానెట్ ఓపెన్ చేసింది. ఇక్కడ మీకు ఇవన్నీ వార్నింగ్, కాషన్ సింబల్స్ కూడా కనపడుతున్నాయి కదా, స్టిక్కర్స్. ఇందులో మనకి టైర్కి సంబంధించిన ఎయిర్ ప్రెషర్ ఎంత అయితే ఫిల్ చేయాలో అంత రాసిపెట్టి అయితే ఉంటుంది. సో వాడిచ్చినట్టు ఫిల్ చేసుకుంటే మనకి వాడిచ్చిన మైలేజ్ అయితే పక్కా క్లైమ్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ స్టార్ట్ కండిషన్ చేసి చూపిస్తా. వెహికల్ అయితే ఆల్రెడీ స్టార్ట్లో ఉంది, చాలా సౌండ్లెస్ కండిషన్లో అయితే ఉంది. సో మీకోసం అయితే ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసిన. సో మనకి కీ చూసుకున్నట్లయితే లాక్, అన్లాక్, డిక్కీ, బూట్. ఓకే, సో మనకి బండిలో ఎయిర్ బ్యాగులు ఉంటాయి, క్లైమేట్ కంట్రోల్ AC ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బండి చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ ఉంది, బ్లూటూత్, నావిగేషన్, వాయిస్ కమాండ్, అలానే ఇంకా ఇటువంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. రేర్ AC విండ్స్ ఉన్నాయండి. అలానే ఇంకా వెనక బ్లోయర్ కూడా ఒకటి ఉందండి. రైట్, ఓకేనా. సో బండి ప్రజెంట్ 86,000 కిలోమీటర్ల రీడింగ్తో అయితే ఉంది.
చూసారు కదా, స్టార్ట్ పర్ఫెక్ట్గా అయింది. 2022 18వ తారీఖు 9వ నెలలో దీని యొక్క సర్వీసింగ్ అయితే చేయించారండి. మళ్ళీ వచ్చేసి సర్వీస్ అయితే అంటే ఏదైతే ఈ 9వ నెల 22లో అయిందో తర్వాత సర్వీసింగ్ అనేది కాలేదు. వెహికల్ కూడా కంప్లీట్గా పక్కనైతే పెట్టారు. సో వెహికల్ స్టార్ట్ కండిషన్లో ఉంది చూసారు కదా. ఇకపోతే దీని ఇంజన్ కండిషన్ చూడొచ్చు. కంప్లీట్గా రైట్ సైడ్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ కూడా అంతా కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా అయితే మీకు ఉంది. కంప్లీట్గా సౌండ్లెస్ కండిషన్ అండి. సో ఇంజన్ కూడా ఎటువంటి సౌండ్ అయితే లేదు. సో చూసారు కదా, ఆల్రెడీ మనకి ఒక కస్టమర్ అయితే దీనికి అంటే XUV 500 కావాలని చెప్పి మనకి 30,000 అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగింది. అన్నట్టు మీరు గమనించాలి, నేను అడ్వాన్స్లో అయితే తీసుకోను. బట్ మా టీం బాగా అంటే సార్ ఎవరైతే ఉన్నారో మా టీంలో ఫోన్ చేసి, సార్ ఎలాగైనా నాకు మిస్ కాకుండా మీ ఛానల్ తరపు నుండి వెహికల్ కావాలి అని చెప్తే సార్ దగ్గర నుండి మన అడ్వాన్స్ తీసుకున్నాం. ఒక 15 రోజుల క్రితం సార్కి అది కూడా W8 కావాలంటే తీసుకున్నా. ఇన్ కేసు ఈ వెహికల్ అందరి కోసం పెడుతున్నా, సార్ కనుక యాక్సెప్ట్ చేస్తే సార్కి ఈ వెహికల్ అయితే ఫస్ట్ చెందుతుంది. లేదు అంటే అది వేరే వాళ్ళకైతే అవుతుందండి. సో టోటల్ కండిషన్ అయితే చూసారు కదా. ఇకపోతే దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తా. 2014 11th month సంబంధించిన XUV 500 W8 ఓకేనా. బండి 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఢిల్లీ లోకల్ ప్రైస్, ఢిల్లీలో ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 5,30,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇటువంటి పీస్ మళ్ళీ ఢిల్లీలో కూడా దొరకదు W8లో. సో దీనికి ట్యాక్స్ వచ్చేసి 1,25,000 వరకు ఖర్చు అయితే అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అడిషనల్ అయితే అవుతుంది. ఓవరాల్గా క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఇక మీకోసం ఒక రన్నింగ్ వీడియో అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది ఇలా ఓకే. క్లచ్ మూమెంట్ కానీ, రన్నింగ్ కండిషన్ కానీ, సస్పెన్షన్ కానీ, ఏసీ కానీ, టైర్లు కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ప్రజెంట్ మీరు ఇప్పుడు కనుక వెహికల్ తీసుకుంటే మీకు నార్మల్గా అయ్యే ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఒకటి వస్తుంది, ట్యాక్స్ ఒకటి వస్తుంది. అదేవిధంగా సరే ఎప్పుడు మార్పించినా ఎవరు మార్పించినా మన చేతికి వచ్చినాక ముందుగా జనరల్ సర్వీసింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, అదేవిధంగా దీనికి సంబంధించిన ఏసీ గ్యాస్ ఇవన్నీ ఎక్కించుకొని పంపిస్తే మంచిది. సో ఎండ వాతావరణం కూడా బాగుంది. సో ఈ గ్లాసులు అనేవి ఈ వేడికి హీట్ ఉన్నాయి. దీనికి ఫిలిమ్స్ ఏమి ఉండవు. ఢిల్లీలో ఫిలిమ్స్ వేస్తే ఫైన్లు. కానీ ఇది హీట్ ఉన్నా కానీ లోపల మనకి బ్లోయర్ కానీ ఏసీ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉందండి. సో 5,35,000 ఫిక్స్డ్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకు అయితే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయండి. నా దగ్గర ఎక్కువసేపు స్టాక్ కూడా ఉండదు, నేను ఎక్కువ బండ్లు కూడా అమ్మను. ఓకేనా. రైట్, ప్రజెంట్ వచ్చేసి డేట్, అది డేట్ కిतना
ప్రజెంట్ వచ్చేసి డేట్ 14 జూన్ 2024 సంవత్సరం అండి. ఓకేనా రైట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క రన్నింగ్ వీడియోస్ మీకు షార్ట్స్ రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ షార్ట్స్ కూడా చూసి లైక్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన యొక్క ఛానల్ని షేర్ అయితే చేయండి. నా పేరు రోహిత్ అండి. నేనుండే లొకేషన్ ఖమ్మం. ప్రజెంట్ ఢిల్లీ అయితే వచ్చి వెహికల్ వీడియోస్ అయితే చేస్తున్నా. మన దగ్గర ఇప్పటి వరకు తీసిన బండ్లు 4 వీడియోలు చేస్తే అందులో 3 బండ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇదొక బండి అడ్వాన్స్ బుకింగ్ ఉంది. సార్ కనుక రిజెక్ట్ చేస్తే ఇది వేరే వాళ్ళకి సేల్ అయితే పెడతాను. కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్స్కి. అదేవిధంగా దీని యొక్క ఫొటోస్ కూడా మీకు వాట్సాప్ రూపంలో షేర్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకేనా రైట్. థ్యాంక్ యూ.